కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోటే సాధ్యమన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభకోణాలను విమర్శించారు. ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరొక కూడా లేదని తెలిపారు. పాకిస్తాన్ ఐఎస్ఐ కారణంగా అనేక ఇబ్బందులు పడ్డామని, హైదరాబాద్ సహా అనేక పట్టణాల్లో ఉగ్ర దాడులు జరిగాయని చెప్పారు. మోదీ పాలనలో పాక్ ఉగ్రదాడులు గుణపాఠం చెబుతున్నామని, భారత్ సత్తా ఏంటో పాక్తో సహా ప్రపంచ దేశాలకు చాటామని తెలిపారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రోజు జరిగినా మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే తెలంగాణకు ఏకైక రక్ష. ఈ తెలంగాణను రక్షించుకోవాలి, భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలి. ఈ తెలంగాణ రక్షించబడాలంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. తెలంగాణ శాసనసభ పైన కమలం ఇదొక్కటే మార్గమని ఈ సందర్భంగా మనయేస్తూ, దానికి అందరం కూడా కార్యకర్తలం మోడీ గారి నేతృత్వంలో ఐక్యమత్యంతో కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ రోజు జరిగినా మోడీ గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ప్రధాని, అప్పుడున్నటువంటి పార్టీలు ఏ రోజు కూడా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మన పోలీసులు కావచ్చు, మన సైనికులు కావచ్చు, మన సివిలియన్స్ కావచ్చు, ఎవరి మీద దాడి జరిగినా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో మనకు తెలుసు. అది సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, రెండోసారి జరిగితే పుల్వామాలో అది ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, మూడోసారి పహల్గామ్లో జరిగితే ఏ రకంగా ఆపరేషన్ సింధూర్తో ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బిడ్డ, ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు. మేము చూస్తూ కూర్చోమని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో, ఏ రకంగా భారతదేశం సత్తా ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్కు చూపించామో, ఈరోజు ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా భారత సైనికులు ఏ రకంగా తమ సత్తా చాటారో మనమందరం